ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరు గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మా కార్యాలయాన్ని పిలిచాం. ఈ కార్యాలయంలో ఈరోజు విజయవాడ నగరంలో మొట్టమొదటి కూడా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తున్న నాయకుల్ని, జన సైనికుల్ని, వీర మహిళని కూడా ప్రత్యేక ఆహ్వానంగా పిలిచాం. డివిజన్ అధ్యక్షులను కూడా పిలిచాం. అందరితో కూడా విడివిడిగా కాన్స్టిట్యున్సీ వైజ్ గా 3 సమావేశాలు ఏర్పాటు చేశాం. 3 సమావేశాల్లో కూడా అనేక రకాల పార్టీ పటిష్టత గురించి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఎలా ఇచ్చారు, పార్టీ ముందున్న పార్టీ యొక్క వివిధ స్థాయి కమిటీలు, అలానే మెంబర్షిప్ ఏ విధంగా చేయాలని అన్ని కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. తప్పకుండా ఇవాళ రాజకీయ పార్టీగా రోజు రోజు కూడా పెరుగుతున్న జనసేన పార్టీ కూడా అన్ని విభాగాలు, పార్టీలోని ఉన్న విభాగాలు, మెయిన్ పార్టీ, అలానే యువజన విభాగాన్ని, మహిళా విభాగాన్ని, అలానే సేవా విభాగాన్ని, అడ్వకేట్స్ విభాగాన్ని, బీసీ విభాగాన్ని, ఎస్సీ విభాగాన్ని కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బాగా బలోపేతం చేస్తాం. క్షేత్రస్థాయిలో సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకొస్తాం. ప్రభుత్వం కూటమిలో ఉన్నాం కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారి సహకారం, అలానే బీజేపీ యొక్క సహకారం మన జనసేన పార్టీ తీసుకొని మన నమ్ముకున్న క్యాడర్కి అన్ని రకాలుగా న్యాయం చేసే విషయంలో తప్పకుండా ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే మన నగరంలో రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ, రూరల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా తప్పకుండా జనసేన పార్టీ ముందుండేలాగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది పార్టీలో గొడవే కాదు, మాదంతా కుటుంబం, మాదంతా జనసేన కుటుంబం. వారి యొక్క ఆవేదన అంటే మాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి మాకు అని చెప్పి తప్ప ఎక్కడ కూడా గొడవ పడిన ప్రదేశాలు చాలా చాలా బాగా జరిగిన సమావేశాలు, మనసులో విషయాలని కూడా మాకు చెప్పారు. అన్ని కూడా నోట్ చేశాం. ఎందుకంటే మొట్టమొదటి పార్టీ కోసం పని చేస్తా ఉన్నారు, అభిమానంతో మాట్లాడారు తప్ప ఎక్కడ ఆవేదనతో మాట్లాడాల. తప్పకుండా డివిజన్ స్థాయిలో మాట్లాడతాం, నియోజకవర్గ స్థాయిలో, లోకల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మాట్లాడతాం. సేవా కార్యక్రమం కూడా చేస్తాం. తప్పకుండా పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు ముందుంటుందని చెప్పి తెలియజేస్తాం. అట్లా 3 డివిజన్స్, అన్ని డివిజన్లు కూడా 3 నియోజకవర్గాల్లో కూడా సమన్వయంతో పనిచేస్తా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తారు పార్టీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని 3 నియోజకవర్గాలు, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ కి సంబంధించిన నియోజకవర్గాల ఒక రకమైన రివ్యూ మీటింగ్ అనుకోవచ్చు. దీన్ని మీటింగ్ లో ఏంటంటే, నేను వచ్చిన తర్వాత 3 నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరినీ ఒకసారి వచ్చి కలవాలని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, ప్లస్ రేపు రాబోయే కాలంలో సంస్థాగత ఎన్నికలు, లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎలా బలంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి, ప్లస్ కమిటీ అనేవి మేము రాబోయే ఒక 3 వారాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. మా కమిటీ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాం, ఆ కమిటీని ఎలా వేస్తాం అనే దాన్ని మీకు చెప్పడం కోసం ఒక మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత మిగతా 4 నియోజకవర్గ వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడి, ఇదే విధంగా వాళ్ళకు కూడా ఇక్కడ ఎలా ఉండబోతుంది ఎక్స్ప్లెయిన్ చేసి అలా ముందుకెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ప్రతి డివిజన్ అధ్యక్షులతో కూడా మాట్లాడాలి. పార్టీని సంస్థాగతంగా బలంగా, లోకల్లో బలంగా ఎలా తీసుకెళ్ళాలి దాని గురించి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.